మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. శౌర్య, వదినా. శౌర్య ఎలా ఉంది వదినా? బానే ఉంది శౌర్య. ఒక్కదానివే వచ్చావేంటమ్మా? అవునన్నయ్య, వదిని చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. డాక్టర్ గారు ఏమన్నారన్నయ్య? రిపోర్ట్లు అవి చెక్ చేశారమ్మా. ట్రీట్మెంట్ జరుగుతుంది, తగ్గిపోతుందని చెప్పారు. చూడాలి మరి. నిన్నిలా హాస్పిటల్లో చూడడం చాలా బాధగా ఉంది వదినా. నీకు బాధగా ఉంది శౌర్య, నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు ఏమైందో తెలిస్తే దానికి తగిన మెడిసిన్స్ వాడొచ్చు, కానీ ఏమైందో తెలియడం లేదు. ఎందుకిలా అయిపోయానో నాకు అర్థం కావడం లేదు. భూమి, నువ్వలా బాధపడకు, ఏం కాదులే. డాక్టర్ గారు తగ్గిపోతుందని చెప్పారు కదా. అన్నయ్య, మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటమ్మా అది? మీ ఇద్దరు నా పెళ్లికి ఖచ్చితంగా రావాలి. అదేంటమ్మా, నీ పెళ్లికి రమ్మని పిలవడం ఏంటి? మేం లేకుండా నీ పెళ్ళి ఎలా జరుగుతుంది? ఏమో అన్నయ్య, ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళందరూ నా పెళ్లికి కూడా మీరిద్దరూ హాస్పిటల్లోనే ఉండాలని మాట్లాడుకుంటున్నారు. హాస్పిటల్లోనే ఎందుకుంటావమ్మా? అంతగా కావాలంటే పెళ్లికి వచ్చి మళ్ళీ హాస్పిటల్కి వస్తాం. మిమ్మల్ని ఇంటికి రానివ్వకుండా హాస్పిటల్లోనే ఉంచితే మంచిదని నాన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారన్నయ్య. అందుకే మీరెక్కడ నా పెళ్లికి రారో అన్న భయంతో ఒక మాట చెప్దామని వచ్చాను. ఎవ్వరు పిలిచినా పిలవకపోయినా నేను పిలుస్తున్నాను. మీరిద్దరూ ఖచ్చితంగా నా పెళ్లికి రావాలన్నయ్య. సర్లేమ్మా, మేం పెళ్లిలో ఉండడం ఇంట్లో వాళ్ళకి ఇబ్బందిగా ఉందేమో. అలా అని రాకుండా ఎలా ఉంటాం? కనీసం జనాల్లో దూరంగా నిలబడైనా నీ పెళ్లి చూస్తాం. అదేంటి మాధవ, సమస్య నా వల్ల కాబట్టి నేను రాకూడదు అని కోరుకుంటున్నారేమో. నా గురించి నువ్వు జనాల్లో నిలబడి చూడటం ఎందుకు? నేను హాస్పిటల్లో ఉంటానులే. శౌర్య పెళ్లికి అన్ని పనులు నువ్వే దగ్గరుండి చెయ్యాలి. లేదు దినా, మీ ఇద్దరూ రావాలి. నా పెళ్లి గురించి మీరిద్దరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అసలు నా వల్లే కదా మీకు ఈ సమస్య. నా పెళ్లి గురించి ఆలోచించి ఆలోచించి నువ్విలా అయిపోయావు. అలా ఏం లేదులేమ్మా, ఇందులో ఎవరి తప్పు లేదులే. ఏమో అన్నయ్య, వదిన ఉన్నట్టుండి అలా ప్రవర్తిస్తుందనే కదా నా పెళ్లికి రాకుండా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. వదిన అంత బాధలో కూడా నాకు సిద్ధార్థ్కి పెళ్లి చేయాలని నా కోసం పోరాడుతుంది, కానీ నాకిది కావాలి, నా భర్తకి ఇది కావాలి అని అడగటం లేదు కదా. అంటే వదిన నా గురించి ఆలోచిస్తుందని కదా. ఏ విషయమైనా ఒంటరిగా ఆలోచించుకునే అలవాటు నాకు లేదు శౌర్య. ప్రతి విషయం మీ అన్నయ్యతో చెప్తాను. అలాంటిది నీ విషయం మాత్రం ఒక్కదాన్నే ఎందుకు ఆలోచిస్తాను? నీ ఆలోచన వల్లే ఇలా అయింది అనుకోవడం తప్పు. ఇంకేదో కారణం ఉంది. తగ్గిపోతుందిలే వదినా, నాకా నమ్మకం ఉంది. మీ ఇద్దరు మాత్రం నా పెళ్లికి రావాలి. ఆ విషయం చెప్పి వెళ్దామనే వచ్చాను. ఇంట్లో వాళ్ళేమో రావద్దని కోరుకుంటున్నారు, నువ్వేమో రావాలని కోరుకుంటున్నావు. వాళ్ళ గురించి నాకు తెలియదు అన్నయ్య. మీరు రాకూడదని ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నా సరే నా కోసం మీరు రావాలి. నేనొచ్చింది పలకరించడానికి అనుకోకు, నా పెళ్లికి ఆహ్వానించడానికి అనుకో. స్వయంగా నేనే వచ్చి పిలిచినా కూడా రారా మీరు? వస్తానమ్మా. వస్తాను కాదు, వస్తాము అని చెప్పు. సరే, అలాగే వస్తాంలే. నువ్వు ఇంటికెళ్ళు. మాధవ్ గారు, డాక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మని చెప్పారు. వస్తున్నాను. సరే శౌర్య, నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. భూమి, వెళ్ళొస్తాను. సరే వదినా, నేను బయలుదేరుతాను. జాగ్రత్త. సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అలాగే వదినా.